హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు శ్రీరామదేవుని పూజ అయితే చేసుకున్నామండి. శ్రీరామదేవుని పూజ అయితే చాలా మహిమగల పూజ అండి. ఈ పూజ చేసుకుంటే మనకి కోరిన కోరికలు తీరుతాయి అని నమ్మకం అన్నమాట. చాలామంది చెప్తున్నారండి ఈ పూజ చేసుకున్నవారు, మాకు చాలా బాగా జరిగింది, మేము పూజ చేసుకున్న తర్వాత మాకు మార్పు వచ్చింది, చాలా బాగుంది అని కూడా చెప్పారు. పెళ్ళి కాని వారికి పెళ్ళి, అలాగే మన ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తొలగిపోయి మనకంతా మంచి జరిగే పూజ అన్నమాట శ్రీరామదేవుని పూజ. ఈ పూజ కథలోనే ఉంటుందండి మహత్యము. ఇదిగోండి, ముందుగా అయితే ఒక పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేసుకోవాలన్నమాట. దాని కింద కూడా ముగ్గు వేసుకోవాలండి, పీట కింద కూడా. దానిపైన మనము రాముల వారి పట్టాభిషేకం ఫోటో అయితే పెట్టేసుకోవాలి. మనకి ఈ పూజకి కావాల్సింది ఏంటి అంటే ఒక తులసి పత్రైనా ఉండాలండి పూజలో మాత్రము. ఇదిగోండి, ఇలా పువ్వులతో మనము పూజించుకోవాలన్నమాట మన రాముల వారికి. అలాగే మామిడి కొమ్మలు ఉంటే చాలా మంచిదండి, ఎందుకంటే మామిడి తోరణాలు కట్టుకోవాలి. కానీ ఈ సిటీల్లో మామిడి కొమ్మలు అంత తొందరగా దొరకవు కదండి. మామిడి కొమ్మలు లేకపోయినా పర్వాలేదు, కానీ తులసి పత్రి ఒక్కటైనా ఉంటే చాలా మంచిది. ఈ మామిడి కొమ్మలు నాకు ఎలా దొరికాయి అంటే, నిన్న వినాయక చవితి జరిగింది కదండి, బుధవారం రోజు. ఆ వినాయక చవితికి నేనైతే కొనుక్కొని తీసుకొచ్చానండి మామిడి కొమ్మలు. అలాగే ఈ పూజకు కూడా కావాలి కదా అని కొన్ని దాచిపెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో. అవి ఇలా ఈ దేవుని పూజకైతే యూజ్ చేసుకున్నాను. ఇప్పుడైతే పసుపు గణపతి అన్నమాట. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతము చేసినా ముందుగా మనం చేయవలసిన పూజ ఏంటంటే పసుపు గణపతికి పూజ చేసుకోవాలి కదా. అందుకనైతే ముందుగా నేనైతే గణపతిని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే దీపారాధన కోసం అయితే కుందులు పెట్టుకుంటున్నానండి. ఈ దీపారాధన మాత్రము ఆవు నెయ్యి అవసరం అండి, పక్కా ఆవు నెయ్యి అయితే ఉండాలి. ఆవు నెయ్యితోనే దీపారాధన మనము చేసుకోవాలన్నమాట. నేనైతే శంకు చక్రము అలాగే నామము ఉన్న కుందైతే తీసుకున్నాను. ఇందులో అయితే ఆవు నెయ్యి వేసి దీపం పెట్టుకున్నాను అనమాట రాముల వారికి అని. ఈ పూజ చాలా మహిమగల పూజ అండి. అందరూ కూడా తప్పకుండా చేసుకోండి. మీకు కూడా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తీరుతాయి. అంత మహిమగల పూజ అన్నమాట. ఇది ఓన్లీ పెళ్ళే కాదండి, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తీరుతాయి అన్నమాట ఈ పూజ చేసుకుంటే. అంత మహిమగల పూజ అన్నమాట. ఈ పూజ చేసుకున్న, ఈ పూజ కథ విన్నా, అలాగే ఈ ప్రసాదం తిన్నా, తాంబూలం తీసుకున్నా, ఏది చేసినా మహిమగల పూజ అండి. ఇదిగోండి, గోధుమ రవ్వ అలాగే పంచదార, ఆవు పాలు అన్నమాట. ఈ మూడింటిని కలిపి అయితే మనము ప్రసాదం చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా ఉండల్ని చేసుకోవాలన్నమాట. 5 ఉండల్ని చేసుకోవాలి. మెయిన్ కావాల్సింది ఈ ప్రసాదం అన్నమాట. ఆవు నెయ్యితో దీపము, అలాగే ఈ ప్రసాదము, ఒక తులసి పత్రైన, ఒక పీట, ఇవి మాత్రం మెయిన్ అన్నమాట. దీపారాధన చేసుకుంటున్నానండి. తర్వాత గణపతికి పూజ స్టార్ట్ చేసుకుంటాను. చాలా సింపుల్గా చేసుకునే పూజ అండి. హడావుడి అయిపోయే పూజ అయితే కాదు. ఎంత సింపుల్గా ఉందో అంత మహిమగల పూజ అన్నమాట. ఈ కథ విధానం చాలా బాగుంటుందండి. ఈ కథ అయితే చదువుకున్నా విన్నా కూడా చాలా మంచిదండి. ఇది పూజే కాదండి, మనం ఈ కథ రోజు చదువుకున్నా కూడా చాలా మంచిదన్నమాట. నాకైతే ఈ పూజ చేసుకున్న వారు చెప్పారండి, పూజ చేసుకుంటే చాలా మంచిది, చాలా బాగుంది మాకు అని. అందుకనే నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట ఈ పూజ. చాలాసార్లు విన్నాను కానీ ఎప్పుడు ఈ పూజ అయితే చేయలేదు. మా ఇంట్లో వాళ్ళు ఈ పూజ చేసి నాకు చెప్పారండి, చాలా బాగుంది, పూజ చేసుకుంటే మంచిది, నువ్వు కూడా చెయ్యు అన్నారు. అందుకని నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట. మీరు కూడా వీలైతే ఈ పూజ అయితే స్టార్ట్ చేసుకోండి, చెయ్యండి. 5 గురువారాలు అలాగే 5 ఆదివారాలు అన్నమాట.
ఈ పూజ చేసుకునే రోజైతే నాన్ వెజ్ అయితే తినకూడదండి. ఇగోండి తాంబూలం పెట్టుకోవాలండి. తాంబూలం పెట్టుకున్నాక ఇప్పుడు 5 తమలపాకులు పెట్టుకొని ఒకటి శ్రీరామదేవునికి ఒక లడ్డు, ఐదు ఉండలు చేసుకున్నాం కదండి. ఒక ఉండ శ్రీరామదేవునికి, ఒకటి బ్రాహ్మణునికి, ఒకటి ముత్తైదువుకి అనమాట. ఒక ముత్తైదుకు పిలిచి తాంబూలం ఇచ్చి ఆ ఉండ ఒకటి ఇవ్వాలండి. ఒకటి ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టాలి. ఇంకొకటి మన ఫ్యామిలీ మెంబర్స్ పూజ చేసుకున్న వారంతా ఒక ఉండ అయితే తినాలన్నమాట. ఇలా పెట్టుకున్నాక రాముల వారికి అష్టోత్తరాలండి చదువుకోవాలి. తర్వాత కథ కూడా చదువుకోవాలన్నమాట. ఈ కథేనండి గొప్ప కథ అన్నమాట. ఈ కథలోనే మంచి మంచి మహిమలు కథలు ఉన్నాయండి. ఆ దేవుని యొక్క మహిమలు అనేవి ఈ కథ చదువుకుంటే చాలా మంచిదండి. ఇలా పూజ రోజే కాదండి, ప్రతిరోజు కూడా చదువుకుంటే చాలా మంచిదన్నమాట. మీకు కూడా నచ్చినట్లయితే ఈ పూజనైతే చేయండి. అలాగే ఈ పూజ ఇదివరకే చేసి ఉంటే మాకైతే కామెంట్ సెక్షన్లో మీకు ఎలా ఉంది ఈ పూజ అయిన తర్వాత అనేది కూడా మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోకు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మా పూజా విధానం నచ్చితే మాకైతే కామెంట్ చేయండి. మా పూజ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతేనండి, లాస్ట్లో ధూపం వేసుకోవడమే. చాలా సింపుల్ కదా, అంతే మహిమగల పూజ అన్నమాట. అందరు కూడా రాముల వారికి దండం పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీ కోరికలు కూడా తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ అండి. మీరు కూడా జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.